హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో కాఫీ పెట్టుకొని అలా పైకి వెళ్ళామండి డాబా మీదకి. ఇంకా వెళ్ళి ఆ కాఫీ తాగిన తర్వాత కొంచెం పూలు ఉన్నాయన్నమాట. ఈ పువ్వులు అయితే కోసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. ఈవినింగ్ టైంలో అలా కాఫీ తాగి ఇంకా కొంచెం వాకింగ్ చేసుకొని అలాగా ఈ పువ్వులు అయితే కోసుకుంటున్నాను. ఇలా పువ్వులు అయితే జెస్సీ ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ జెస్సీకి పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడైతే పూజలో యూజ్ చేసుకుంటున్నాను. బయట నుంచి కూడా పువ్వులు తేవట్లేదండి. ఉన్న పూలతోనే పూజ అనేది చేసుకుంటున్నాను ఇంట్లో. పూజ అంటే పెద్ద పూజ ఏం కాదు, నార్మల్గా దీపారాధన చేసుకుంటాం కదండి డైలీ, అలాగనమాట. ఇలా నేను సన్నజాజి పూలు కోస్తుంటే చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది నాకైతే. స్కూల్లో ఉన్నప్పుడు అందరూ పేపర్లు చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఒక పెన్నులాగా గట్టిగా స్ప్రింగ్ లాగా చేసేసి అవి పెట్టి మాల నేర్చుకుంటున్నారు చాలామంది. అంటే పువ్వులు అల్లడం నేర్చుకుంటున్నారనమాట. ఇంకా మా నాన్న ఒక పేపర్ చింపానంటే మా నాన్న కొడతాడండి మమ్మల్ని. మామూలుగా కొట్టేవాడు కాదు, అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే పేపర్లు ఏమీ చింపకుండా పక్కింటి దగ్గర, అంటే మా ఇంట్లోకే వస్తుంది చెట్టు, కానీ అది మాత్రం పక్కింటి వాళ్ళది సన్నజాజుల పూల చెట్టు ఉండేది. అవి ఇచ్చక ముందు బాగా పొడవుగా సన్నగా ఉంటాయి, కొంచెం మాల అల్లడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. వాళ్ళు చూడకుండా ఉన్నప్పుడు ఈవినింగ్ 4:45, 5 అంతా ఆ పూలు కోసేసుకునేదాన్ని. ఒక్కోసారి అయితే ఇచ్చిపోతున్నాయని చెప్పేసి మధ్యాహ్నం వచ్చినప్పుడే కోసుకునేదాన్ని. పెట్టుకోవడానికి కదండి, మాల అల్లుకోవడానికి, నేర్చుకోవడానికి అనమాట. మరి పేపర్లు చింపితే నాన్న తిడతారు. అందరేమో మాల నేర్చుకుంటున్నారు, నాకేమో మాల రాదు, పూలు అల్లడం రాదు. అందుకని చెప్పేసి చిన్నప్పుడు పక్కింటి వాళ్ళ సన్నజాజి పూలు కోసుకొని అవి అట్లే పెట్టేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం కట్ చేసామనుకో పూలు ఇచ్చిపోకుండా ఉంటాయి, తొందరగా మొగ్గలుగానే ఉంటాయి అన్నమాట. అలా మాల నేర్చుకునేదాన్ని. నాకైతే 10 days పైనే పట్టింది మాల నేర్చుకోవడానికి. అదొక పిచ్చిలాగా ట్రై చేసేదాన్ని అనమాట డైలీ. చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో, అందరు నేర్చుకుంటున్నారు నేను నేర్చుకోవాలి అని చెప్పేసి. కాకపోతే అందరు ఒకలాగా కడుతున్నారు, నేను ఒకలాగా కడతానమాట. నాకెందుకో అదంతగా కంఫర్ట్ అనిపించలేదు. ఇదిగో ఇలా కంఫర్ట్ అయ్యింది అట్లా అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను మాల నేర్చుకున్నానండి. ఇప్పుడు కొంతమందికి పూలు అల్లడం రాదు అంటారు కదా. మనం ఇచ్చిన పూలతో కంటే కూడా మొగ్గలు, అంటే విచ్చక ముందు ఉంటాయి కదా మొగ్గలు, ఆ మొగ్గలతోటి మనం మాల నేర్చుకున్నట్లయితే ఈజీగా నేర్చేసుకోవచ్చండి. నేనైతే ఈ సన్నజాజి పూలు చూసిన ప్రతిసారి నేను మాల పూలు అల్లడం నేర్చుకున్న టైమే గుర్తొస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి పూలు అల్లడం వచ్చు, ఎంతమందికి రాదు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం అంటే 7th, 8th ఆ టైంలో నేర్చుకున్నాను అనమాట నేనైతే. అది కూడా ఈ సన్నజాజి పూలతోటి భలే అనిపించేది. అందరు పేపర్లతో ఇంకా ఈజీగా ఉండేదండి. ఎందుకంటే అవి రెక్కలు ఎలా పడితే అలా పోవు కదా, ఈజీగా ఉండేది. కానీ మా నాన్న తంతాడన్న భయంతో నేనైతే సన్నజాజి పూలతో నేర్చుకునేదాన్ని. అదే మంచిదయిందండి. ఎందుకంటే పేపర్లతో నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఏమంటారు, ఈ పువ్వులతో నేర్చుకోకపోతే ఈ పువ్వులు రెక్కలు అడ్డం వచ్చినప్పుడు సరిగ్గా వచ్చేది కాదనమాట. కానీ ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే కట్టుకుంటాను. మాల అయిందండి, ఇంకొక మాల కట్టాలి. రేపు అంటే సాటర్డే రోజు శనివారం చేస్తాను కదా, అప్పుడు దేవుడికి పూజకి ఉపయోగపడతాయని కట్టి పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే కొన్ని కనకాంబరాలు ఉంటే అక్కడక్కడే వేసి కడుతున్నాను, చూడ్డానికి బాగుంటుందని చెప్పి. కొంచెం తులసాకులు కూడా వేసి కడదాం అనుకున్నాను. ఇంకా శుక్రవారం పూట తులసాకులు తెంపడం ఎందుకులే అని ఇంకా తెంపలేదనమాట. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అండి. సాటర్డే రోజు ఇంకా మార్నింగ్ లేసేసి కొంచెం ఇల్లు అది క్లీన్ చేశాను మొత్తం. కొంచెం చీపురు పెట్టేసి తడిగుడ్డ పెట్టేసి ఇంకా నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇదిగోండి కొంచెం ప్రసాదం చేసి పెడుతున్నాను. కొంచెం చల్లగా వద్ది కదా, అంటే మరీ కాలుతున్నప్పుడు పెట్టలేం కదా, అందుకని ముందుగా అయితే ఒక ½ టీ గ్లాస్ అంతా రవ్వ వేసానండి. ఎక్కువ వేయలేదు, తినేవాళ్ళు ఎవరు లేరు కదా అని. ముందుగానే కొద్దిగా నెయ్యి వేసేసి రవ్వ వేపాను. ఆ తర్వాత వేడి నీళ్ళు పక్కనే కాచానండి. కాచిన నీళ్ళు, వేడి నీళ్ళు పోసేసి 1 కప్పు రవ్వకి 3 కప్పులు 3.5 కప్పులు కూడా వేసేసుకోవచ్చు వాటర్ అనేది. అట్లా అయితే వేసేసి చేసేసాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయలేదు, కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసానులేండి, ఫుడ్ కలర్ వేసాను. ఇంకంతే. మనం ఏంటంటే రవ్వ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లనీళ్ళు వేయకుండా వేడి నీళ్ళు వేయాలన్నమాట. లేదంటే అది రవ్వ పక్కన పెట్టేసుకొని నీళ్ళు కాచుకొని ఆ తర్వాత రవ్వ వేసుకొని తిప్పుకోవాలి. అయిపోయిందండి. పైనుంచి కొంచెం నెయ్యి వేసేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఇక్కడైతే సర్దుకుంటున్నాను.
పూజ సామాన్లు అయితే ఆల్రెడీ కడిగేసుకున్నాను. ఇంకా ముందరే ప్రసాదం చేయగానే కడిగేసాను అనమాట. కడిగేసి ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను, దీపం పెడుతున్నాను. పూజ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారండి. కొంతమంది ఏమో అగ్గిపుల్లతోనే వెలిగిస్తారు, కొంతమంది 2 వత్తులు వేయాలంటారు, కొంతమంది 3 వత్తులు వేయాలంటారు. అలాగే కొంతమంది ఏకహారతితోటి దీపం వెలిగించాలి అంటారు. కొంతమంది వచ్చేసి అగరవత్తులతోటి దీపం వెలిగించాలి అంటారు. నేనైతే అగ్గిపుల్లతో వెలిగించాను కానండి, అగరవత్తులు వెలిగించుకొని ఆ తర్వాత అగరవత్తులతోనే దీపం వెలిగించుకుంటాను. నా యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పే కింద కామెంట్స్లో చూస్తే ఇది చాలా తప్పు అని ఉంటుంది, కొంతమంది చెప్పే ఏమో కరెక్ట్ అండి అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఎవరు ఎలా చేస్తున్నారు అనే దానికంటే కూడా మన పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని ఫాలో అయ్యి చేస్తే మంచిదని నా ఉద్దేశము. ఇంకా నాకైతే ముందుగా మా పుట్టింట్లో ఉన్నప్పుడు శనివారాలు చేయడం ఇదంతా అలవాటు లేదండి. అమ్మ వాళ్ళు ఎప్పుడు దీపం పెడితే అప్పుడు దండం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అంతే. లేకపోతే ఎప్పుడైనా అమ్మ నన్ను దీపం పెట్టమంటే అప్పుడు దీపం పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంతకుమించి పూజలు వ్రతాలు అంటే నాకు అసలు తెలియనే తెలియదు. పెళ్ళైన తర్వాత ఇలా కొంచెం బయటకు వచ్చి అందరిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇంకా ఈ శనివారాలు అంటారా, మా తాతగారికి అంటే మా హస్బెండ్ వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అనమాట. శనివారం వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి. చిన్న నైవేద్యం అన్నా పెట్టాలి. నైవేద్యం అంటే వండిన ప్రసాదమే కాకపోయినా బెల్లం ముక్కైనా పెట్టుకోవచ్చు అనమాట, లేదంటే ఏదైనా పండున్నా పెట్టుకోవచ్చు. అది అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇంకా ఇప్పుడు మేము కూడా అలాగే మా తాతగారిని ఫాలో అవుతూ, అంటే మా మామయ్య గారండి, ఆయన్ని ఫాలో అవుతూ మేము కూడా చేసుకుంటున్నాం అంతే. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటుముట్టు లాంటివి ఏం లేకపోతే శనివారం రోజు మాత్రం నైవేద్యాలు చేసినా చేయకపోయినా ఒక 2 పువ్వులు ఇచ్చేసి దేవుడికి 2 పువ్వులు పెట్టేసి ఏదైనా ఒక పండైనా పెట్టేసి దీపం పెట్టుకొని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోవడం అలవాటు అనమాట. ఇంకా ఈ వ్రతాలు అవంటే నాకు తెలియని కూడా తెలియదండి. ఈ పెళ్ళైన తర్వాత అక్కడ ఇక్కడ అంటే మనం ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు పక్కన ఆంటీ వాళ్ళు లేకపోతే పక్కన అక్క వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. పూజ విషయంలో వరకు మా అత్తింటి నుంచి పుట్టింటి నుంచి కంటే కూడా నేను బయట వాళ్ళ నుంచి నేర్చుకునే ఎక్కువ ఉన్నాయని చెప్తాను నేనైతే. ఇదేంది వినాయక చవితి అయినా సరే, లేకపోతే వినాయక చవితి మా ఇంట్లో కూడా చేస్తారండి. వరలక్ష్మి వ్రతం అయితే మా సైడ్ చాలా తక్కువ వ్రతం చేస్తున్నారు. అంటే మాకు వ్రత కల్పన ఇదంతా ఏమీ ఉండదండి. దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాము, టెంకాయ కొట్టుకొని నమస్కారం చేసుకుంటాము, ఇంతే. కానీ తాంబూలాలు ఇవ్వడము ఇదంతా కూడా మా పుట్టింట్లో అత్తారింట్లో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. బయట వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. ఇలా కొన్ని మనం మనిషి బతికినంతకాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారండి. అలా నేర్చుకున్న విషయాలలో కొన్ని నాకు మంచి చేసినవి ఉన్నాయన్నమాట. అంతే కదా, ఎవరు కూడా పుట్టినప్పుడే ఏది నేర్చుకోలేరు. ఎవరినో ఒకరిని చూసి వాళ్ళలో ఉన్న మంచి అనేది మనం నేర్చుకోవడం మంచి పద్ధతి. చెడును వదిలేయాలి, మంచిని నేర్చుకోవాలి. అది మంచి ఏది చెడు ఏది అని తెలుసుకోవడమే మన తెలివితేటలను బట్టి ఉంటుంది అంతే. ఇంకా టిఫిన్గా అయితే మిక్సీ పాడైపోయిందండి. పల్లీల చట్నీ చేయడానికి వీలవ్వక కొద్దిగా శనగపిండి ఉంటే ఆ శనగపిండితోటి బాంబే చట్నీ చేశాను అనమాట. నాకైతే చాలా ఇష్టం, మా వారికి అయితే ఇష్టమే కానీ శనగపిండి అంతగా పడదని చెప్పేసి తినరు. ఇంకా రాగిపిండి దోశలు ఉంటే ఇద్దరం కూడా ఆ దోశలు వేసేసుకొని శనగపిండి చట్నీతోటి తినేసాం. బాంబే చట్నీ అంటారు కదా, కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకొని బంగాళదుంప వేసుకుంటే పూరీలకు కూడా కుర్మాలాగా అవుతుంది. ఇక్కడ నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అంతే వేసానండి, ఇంకా బంగాళదుంప అట్లంతా ఏం వేయలేదు. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత కందిపప్పు, మామూలుగా నేను రేషన్ షాప్లో కందిపప్పు తీసుకుంటానండి. అందులో ఇచ్చిన ప్యాకెట్స్ ఎట్లా అంటే లోపలే పురుగు పట్టేసింది అనమాట. ప్యాకెట్లో ఉండగానే పురుగు పట్టేసింది, అసలు ఎంతగా అంటే అంతగా పట్టింది. ఆ ప్యాకెట్లు మా ఇంటికి వచ్చి 1 మంత్ అయింది, నేను ముందుగా చూసుకోలేదు. ఇంట్లో ఆ షెల్ఫ్లో ఉన్న ఏ ప్యాకెట్కి పురుగులు లేవు, కానీ అందులో ఉన్న ఈ కందిపప్పు ప్యాకెట్ మాత్రమే పురుగులు ఉన్నాయి. అదేమన్నా బయట నుంచి వచ్చినాయి అంటే బయటవి కాదు, లోపలే ఉన్నాయి. మరి ఎట్లా ఉందో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఎంత పిండి చేసాయో, కందిపప్పు మొత్తం పాడైపోతుంది అనిపించింది. ఇంకా ఈ పొడి కొంచెం తీసేసి పప్పును కొంచెం క్లీన్ చేసుకోకపోతే పప్పు అంతా కూడా వాడుకోవడానికి పనికిరాదు. ఇదంతా 3 కిలోల పప్పు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇదైతే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఆ పౌడర్ లాగా ఉంది కదా, అది పురుగులు తినేసిన పౌడర్ అనమాట, కందిపప్పు పొడి. అదంతా కూడా చెరిగేస్తున్నాను. అదంతా చెరిగేస్తే ఆ పొడి మొత్తం పోతుంది. ఆ పొడితో పాటు కొన్ని పురుగులు కూడా వెళ్ళిపోతాయి అనమాట. కడప పురుగులు ఉంటే అవి ఎండలో పెట్టేసుకున్నప్పుడు కూడా ఎండిపోతాయి, ఆ పురుగులు అనేది చచ్చిపోతాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా చెరిగేసి కొంచెం
నీట్గా చేసుకుంటున్నాను. ఇదిగోండి నీట్గా చెరిగేసిన తర్వాత ఇలా ఉందన్నమాట పప్పు. ఆ పొడి మొత్తం పోయింది, కొంచెం పురుగులు కూడా పోయినాయి. ఇవన్నీ కూడా ఒక డేషన్లో వేసేసుకుంటున్నాను. ఇలాగే మిగతా పప్పు అంతా కూడా కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టేసుకుంటే ఒక 2 రోజులు బాగా కాలే బండల మీద గిన మనం ఎండబెట్టేసామంటే పురుగులన్నీ పోతాయండి. ఎండబెట్టడానికి అవ్వట్లేదు అనుకుంటే గిన జస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఈ కందిపప్పును ఫ్రై చేసుకోవాలి. బాగా చెరిగేయాలండి ఫస్ట్ అయితే. పొడి ఏమి ఉండకూడదు. పొడి ఉందంటే మనం వేయించేటప్పుడు అది మాడిపోయి పప్పు అంతా పాడైపోతుంది అనమాట. అలా కాకుండా పప్పు నీట్గా ఈ విధంగా చెరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎండలో పెట్టేసుకుంటాను నేను. ఎండ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా పప్పు వేసుకుంటూ పప్పు వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు ఏం కలర్ మారాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేడైతే ఆ పురుగులు అనేది చచ్చిపోతాయి. అప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత పప్పు అంతా ఆరబెట్టేసి చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఇంకా పురుగు కూడా పట్టదనమాట. అందులోనే ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసేసి స్టోర్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం వంట స్టార్ట్ చేశానండి. ఉదయము వినాయకుడి దగ్గర అంటే బయట గోడకి గేటు పక్కన వినాయకుడు ఉంటారండి మాకు. అక్కడ దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన అమ్మ అన్నం పెడతావా అని అడిగారు. ఇప్పుడైతే వండలేదు తాత, మధ్యాహ్నం రా అని చెప్పాను. సరే అతను కూడా వస్తాడని చెప్పేసి, ఇంకా ముసలాయన కదండి కొంచెం తొందరగానే వస్తాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అతను అన్నానికి. ఇంకా తొందరగా వంట స్టార్ట్ చేశాను అనమాట. ఒక మామిడికాయ తీసి కొంచెం పీల్ చేసేసి కట్ చేసుకున్నాను. ఇంకా పప్పు ముందుగానే నానబెట్టేసుకున్నానండి. కందిపప్పే తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, టమాటో, మామిడికాయ, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ అయితే పప్పు ఉడికిపోతుంది. ఇక్కడ మ్యాంగో కొంచెం ఎల్లో షేడ్ ఉంది కదా, కానీ అది తినడానికి చాలా పుల్లగా ఉందండి. ఏమంటారు, ఎల్లో మ్యాంగో షేడ్ కూడా రావట్లేదు. కాకపోతే అది అలా ఎల్లోగా ఉందన్నమాట, గట్టిగానే ఉంది. మనకు టేస్ట్ అయితే పుల్లగా ఉంది, కాకపోతే కలర్ ఒక్కటే ఎల్లోగా ఉందన్నమాట. తెచ్చి 2-3 రోజులు అవుతుంది కదా, కలర్ కొంచెం అంటే ఇంకా పండిపోతుందేమో, అందుకే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా పప్పు ఉడుకుతూ ఉందండి. బియ్యం కొంచెం నానబెట్టేసి ఇంకా పైకైతే ఇవి ఎండబెడదామని చెప్పి వచ్చేసాను. ఎండ వస్తుంది, అలాగే అప్పుడప్పుడు మబ్బు కూడా వచ్చేస్తుంది, వర్షం వచ్చేలాగా అట్లా ఉంది. సరే అని చెప్పేసి ఎండబెట్టాను. నిన్న వేసాను కదండి మెంతులు, అవన్నీ కొంచెం లోపలికి పెట్టాను కదా, కొద్దిగా ఎండ వస్తుంది కదా అని తీసి బయట పెట్టేస్తున్నాను మళ్ళీ. ఇంకా రేషన్ బియ్యం తీసుకొచ్చానండి. ఈ మంత్ ఒక 4-5 డేస్ అవుతుందేమో తెచ్చి. అవి అలాగే ఉన్నాయి. ఆ ప్యాకెట్ అక్కడే చాలా రోజుల నుంచి తెచ్చిన కాడి నుంచి అలాగే ఉందన్నమాట. ఈ కొంచెం బిందెలో పోసుకుంటాను నేనైతే, డబ్బాలు ఏం లేవు. బిందె కొంచెం బొక్కబడింది, ఇంకా అది పడేయడం ఎందుకులే అని చెప్పి ఈ విధంగా యూజ్ చేసుకుంటాను అనమాట. ఈ బియ్యం మొత్తం కూడా ఇందులోకి వేసుకుంటే దోశలకి, అప్పుడప్పుడు ఇడ్లీలకి, అన్నిటికీ, పొంగల్కి అట్లా వాడుతూ ఉంటాను. సంగటి వండినప్పుడు కూడా నార్మల్ రైస్ కంటే కూడా రేషన్ బియ్యం వేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది. సంగటికి బియ్యం ఉడకబెడతాం కదా, ఆ బియ్యం అయితే చాలా టైం పడుతుంది, ఇదైతే తొందరగా మెత్తబడిపోతుంది. అలాంటప్పుడు మాత్రం ఈ రేషన్ బియ్యం వాడుతూ ఉంటాను. ఆ బిందెలో పెట్టేసుకొని అక్కడ పెట్టుకుంటే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కొన్ని గిన్నెలు ఉంటే టిఫిన్ తిన్నప్పటివి అవి కూడా క్లీన్ చేశాను. ఈలోగా పప్పు ఉడికిపోయిందండి. ఇక పప్పు రామేసి పోపు పెట్టేసుకోవడమే. పప్పు చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు. నేను మామిడికాయ పప్పులో కూడా చింతపండు వేయను, కానీ టమాటో అయితే వేస్తానండి. నాకు ఎందుకో ఏ పప్పు అయినా సరే టమాటో వేయకపోతే అస్సలు తినాలనిపించదు. టమాటో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొకసారి చింతపండు ఏమి వేయకుండా టమాటోలో ఎక్కువ వేసుకుంటాను కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు. కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా మ్యాంగోనో లేకపోతే కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకొని టమాటో తక్కువ వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు కోసం తాలింపు దినుసులన్నీ, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. పప్పు కొంచెం పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ పప్పు, ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిదనమాట. వేసేసుకొని పోపు కలిపేసుకున్నానండి. పప్పు ఈరోజు కొంచెం గట్టిగా చేశాను చూసారా. ఆ ముసలాయన వస్తానన్నారు కదా, తనకి ఇంతకు ముందు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతను మూత లేకుండా ఒక బౌల్ తెచ్చుకోవడం అంటాడండి, ప్లాస్టిక్ది. అది మనం కొంచెం నీళ్ళగా ఏదైనా వేసినప్పుడు అది అన్నంలో ఒలిగిపోతుంది. అందుకని ఇంకా పప్పు ఇలాగ దించేసాను, కొంచెం తీసి పెట్టేస్తున్నాను. అతనికి వేయాల్సినంత వరకు పప్పు కొంచెం తీసి పెట్టేసి ఆ తర్వాత నేను ఆ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కొంచెం ఆ పప్పు అంతా కడిగి ఇందులో పోసుకొని ఉడికించుకుంటున్నాను. మనం చల్లనీళ్ళు వేసాం కదా, అంటే వాటర్ వేసాం కదండి, పప్పు కొంచెం ఉడికించుకుంటే ఏంటంటే మనకు రేపటి వరకు కొంచెం ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుంది. సమ్మర్లో ఏంటంటే ఉదయం చేసిన కర్రీస్ సాయంత్రానికే పాడైపోతాయి. అలా కాకుండా ఈ పప్పు కొంచెం తాలింపు వేసుకున్నా కూడా ఉడికించుకుంటే ఈవినింగ్ కొంచెం మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటుందండి. ఇక్కడ అన్నం కూడా చూసారా కొంచెం ఎక్కువగానే వండాను. వెయిట్ చేసాము చాలాసేపు అతను వస్తాడేమో అని, రాలేదనమాట. ఇంకా సర్లే అని ఇంకా తినేద్దాం అనేసి మేమైతే తింటున్నాము. రసం ఉందండి 3 డేస్, అంటే 2 డేస్ అయింది ఆ రసం చేసి.
ఆ రసం అయితే ఉంది, అసలు పాడైపోలేదు. నేనైతే తింటానండి పాడైపోకుండా ఉంటే, నాకు అలాంటిది ఏమీ ఉండదు. చద్ది అయినా సరే పాడవలేదు అనుకుంటే నేను తినేస్తాను. ఇంకా రసం ఉంది అని చెప్పేసి పప్పు రసం వేసుకొని నెయ్యి వేసుకొని అయితే అన్నం తింటున్నాను. నాకైతే చాలా ఇష్టం ఇలాగా. ఈవినింగ్ నేను బయట మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముసలాయన కనిపించారు. ఏంటి తాత అన్నానికి రాలేదు అంటే, నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తానని చెప్పాను కదమ్మా, వెళ్ళొస్తూ ఉంటే వేరే వాళ్ళు పిలిచి 2 ముద్దలు సంగటి పెట్టారమ్మా. నేను అది మధ్యాహ్నానికి నైట్కి కూడా సరిపోతుంది, ఇంక నీ దగ్గర తీసుకొని వెళ్ళి ఏం చేయాలి అమ్మా, అందుకే రాలేదు, రేపు వస్తానులేమ్మా అని చెప్పారనమాట. సర్లే తాత అని ఇంకా ఉన్న అన్నం నేను నైట్ కూడా తినాల్సి వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.